హిందూ ముస్లింల మధ్య విభేదాలు తెచ్చి ఓట్లు రాబట్టాలనే ఆలోచన తనకు ఎప్పుడూ లేదని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఒకవేళ హిందూ ముస్లిం అని చెప్పి రాజకీయాలు చేస్తే అవే నాకు చివరి ఎన్నికలని అన్నారు. రాజకీయాల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టాలని తాను అనుకోలేనని తేల్చి చెప్పారు. దేశ శాంతి భద్రతలకు ముప్పు కలిగించే పనులు తాను ఎప్పుడు చేయనని విమర్శించారు. లోక్సభ ఎన్నికల్లో దేశ ప్రజలు తన వైపు ఉన్నారని, తనకు ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు మోదీ. ఎన్నికల ప్రచారంలో తాను ముస్లింల గురించి మాత్రమే మాట్లాడలేదని, ప్రతి పేద కుటుంబం గురించి మాట్లాడినట్లు తెలిపారు. 2029 వరకు మోదీని ప్రధానిగా కొనసాగుతారని, ఆ తర్వాత కూడా తమను ఆయన నడిపిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. 75 ఏళ్ల రిటైర్మెంట్ నిబంధన మోదీకి వర్తించదా అంటూ ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఇటీవల ప్రశ్నించారు. మోదీ తర్వాత ఆయన వారసుడు ఎవరంటూ బ్రిటిష్ పత్రిక ది ఎకనామిస్ట్లోని ఓ కథనం ప్రచురితమైంది. దీంతో మోదీనే తమ ప్రధాని అని, 2029 తర్వాత కూడా ఆయనే తమను నడిపిస్తారంటూ అమిత్ షా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. లోక్సభ ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేస్తుంది. ఇండియా కూటమి గెలిస్తే తాము బయటి నుంచి మద్దతిస్తామని ప్రకటన చేశారు. ఇటీవల ఎన్నికలకు ముందు సీట్ల పంపకాలపై టీఎంసీ, కాంగ్రెస్ మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఇండియా కూటమికి మమత దూరంగా ఉన్నారు. అయితే ఇటీవల పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్, సిపిఎంలు బీజేపీకి మద్దతిచ్చి టీఎంసీని ఓడించాలని చూస్తున్నాయని మమతా బెనర్జీ విమర్శించారు. అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ ఇండియా కూటమికి మద్దతిస్తామని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి కేంద్రం అధికారంలోకి తెచ్చేందుకు విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో పర్యటించారు ప్రియాంక గాంధీ. బీజేపీపై విమర్శల దాడికి దిగారు. పేద ప్రజల బాకీలు తీర్చేందుకు బీజేపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, కానీ కోటేశ్వరులు అప్పులు తీర్చేందుకు డబ్బులు మాత్రం ఉంటాయని విమర్శించారు. రైతు రుణమాఫీ చేస్తామని అని 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం అధికారంలో ఉండి 10 ఏళ్లు గడుస్తున్న రైతు రుణమాఫీ ఒక్క రూపాయి కూడా చేయలేదని ఫైర్ అయ్యారు. లోక్సభ ఎన్నికల వేళ పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ అమలును కేంద్రం ప్రారంభించింది. సిఏఏ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా 14 మందికి భారత పౌరసత్వం కల్పించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా వారికి ఢిల్లీలో పౌరసత్వ సర్టిఫికేట్లను అందజేశారు. సంబంధిత పోర్టల్లో ఆన్లైన్ దరఖాస్తులను ప్రాసెస్ చేసి తర్వాత ఆ సర్టిఫికేట్లను మంజూరు చేశామని హోంశాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. సిఏ అమలుపై ఈ ఏడాది మార్చిలో కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. 2014 డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి భారత్లోకి వచ్చిన ముస్లిమేతర హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రిస్టియన్లు, వలసదారులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిందే సిఏఏ. టెలికాం కంపెనీలకు గవర్నమెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సైబర్ క్రైమ్లో పాలు పంచుకున్న 28,200 మొబైల్ ఫోన్లపై నిషేధం విధించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం అమలులోకి ఉంటుంది. అలాగే మొబైల్ సిమ్ కార్డులను సంబంధించి కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సిమ్ కార్డులను రికవెరిఫికేషన్ చేసుకోవాలని సూచించింది. 20 లక్షల మొబైల్ కనెక్షన్లకు రివెరిఫికేషన్ చేయాలని టెలికాం సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. గర్భంలో ఉన్న పిండానికి కూడా జీవించే ప్రాథమిక హక్కు ఉందని తెలిపింది సుప్రీంకోర్టు. 27 వారాలకు పైగా గర్భాన్ని తొలగించాలని కోరుతూ 20 ఏళ్ల అవివాహిత మహిళ చేసిన పిటిషన్ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మే 3న తన గర్భాన్ని తొలగించేందుకు అనుమతిని నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆ మహిళ దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తున్న సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీగా ఉన్న జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. సచిన్ సెక్యూరిటీ కోసం నియమించిన స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ జవాన్ ప్రకాష్ కాఫ్ట్ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలోని జల్గావ్లోని జమ్మేరిలో జవాన్ ప్రకాష్ కాఫ్టే తన ఇంట్లోనే సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని చనిపోయాడు.
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీలోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. మొదట ఐటీ ఆఫీస్ వద్దకు 10 అగ్నిమాపక యంత్రాలు చేరుకొని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు యత్నించాయి. అంతలోనే మరో 11 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకోవడంతో మొత్తం 21 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అదుపులోకి తెచ్చారు. మంటలు బిల్డింగ్లో పలు అంతస్తులకు వ్యాపించడంతో ఐటీ వలలో పనిచేసిన ఉద్యోగులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఊపిరి ఆడక కొందరు ఇబ్బంది పడ్డారు. రెవెన్యూ టీం, ఫైర్ టీం ఆఫీసులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు. విపరీతమైన ఎండలు ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వాతావరణ శాఖ చెల్లని కబురు అందించింది. ఈ ఏడాది ముందుగానే నైరుతి పలకరిస్తుందంటోంది. ఈ నెల 19వ తేదీన అండమాన్ నికోబార్ దీవులను నైరుతి రుతుపవనాలు తాకుతాయి. ఆ తర్వాత కేరళను పలకరించి తెలుగు రాష్ట్రాలకు చెల్లని మబ్బులు చూపుస్తాయి. అయితే గత ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఈసారి రుతుపవనాలు ఎలా ఉండబోతున్నాయి? వర్షాలు సమృద్ధిగా పడతాయి, సాధారణంగా ఉంటాయి. ఇప్పుడు అదే ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈసారి వర్షపాతం బాగా నమోదవుతుందని చెప్తోంది వాతావరణ శాఖ.